గిగ్ వర్కర్స్కు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారి సంక్షేమానికి రూపొందించిన బిల్లుకు సోమవారం కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీని ద్వారా వారికి ఉద్యోగ భద్రత, బీమా, కనీస వేతనాలకు భరోసా లభించనుంది. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక బోర్డుతో పాటు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి సంక్షేమ, సామాజిక భద్రతా కార్యక్రమాలు అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో సుమారు 3 లక్షల మంది గిగ్ ప్లాట్ఫామ్ కార్మికులు ఉన్నారు. వీరు రవాణా, డెలివరీ, గృహ సేవలు, లాజిస్టిక్స్ మొదలైన వాటిలో పనిచేస్తున్నారు. వారం మొత్తం రోజుకు 10 నుంచి 12 గంటలు పనిచేసినా ఉద్యోగ భద్రత, చెల్లింపుల్లో పారదర్శకత లేదు. కార్మికుల నమోదుకు చట్టబద్ధమైన యంత్రాంగం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2024 డిసెంబర్లో గిగ్ కార్మికులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అన్ని విభాగాల అధికారులతో పాటు న్యాయశాఖతో సంప్రదించి తెలంగాణ ప్లాట్ఫారం ఆధారిత గిగ్ వర్కర్స్ చట్టం 2025 ముసాయిదా బిల్లును రూపొందించగా ఇప్పుడు దీనికి ఆమోదం లభించింది. కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయనున్నారు. దీనికి కార్మిక శాఖ మంత్రి చైర్మన్గా వ్యవహరించనుండగా ప్లాట్ఫామ్ కంపెనీలు, కార్మికులు, పౌర సమాజం, సాంకేతిక నిపుణులు సభ్యులుగా ఉండనున్నారు. ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉండనుంది. కార్మికుల రిజిస్ట్రేషన్, సంక్షేమ పథకాలు, సురక్షితమైన పని పరిస్థితులు, పారదర్శక చెల్లింపులు వంటి అంశాలను ఈ బోర్డు పర్యవేక్షించనుంది. ప్రతి ఒక్క కార్మికుడు స్వయంగా తన పేరును నమోదు చేసుకోవచ్చు. కార్మికుల సంక్షేమానికి సంక్షేమ నిధిని ఏర్పాటు చేయనున్నారు. కార్మికులను తొలగించాలంటే ముందుగానే నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు కూడా విధిస్తారు.